ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. లూకా సువార్త 6వ అధ్యాయము 20వ వాక్య భాగాన్ని మనము చదువుకుందాం. లూకా సువార్త 6వ అధ్యాయము 20వ వాక్య భాగాన్ని మనము చదువుకుందాం. అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారచూచి ఇట్లనెను, బేదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క వాక్య భాగాన్ని మనము గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యుల తట్టు చూచి వారితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, బేదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. హల్లెలూయా. ఏమండి, నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు 12 మంది శిష్యులను పిలుచుకున్నప్పుడు వారి యొక్క పనుల్లో వాళ్ళు ఎంతగానో కూడా ఆ యొక్క పనంతటిని కూడా నిమగ్నమై ఆ పనిని వారి యొక్క బాధ్యతగా చేసుకుంటున్న ఆ క్రమంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వారిని ఒక్కొక్కరిని పిలిచినప్పుడు వారు చేస్తున్న పనినంట విడిచిపెట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని వెంబడించినట్లుగా మనము లేఖనాల్లో మనము చూడగలుగుతాం. హల్లెలూయా. చూడండి, పేతురు చేపలు పడుతున్నప్పుడు ఆ యొక్క చేపలు పడుతున్న పేతురుని కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పిలిచారు. పేతురు నన్ను వెంబడించు అంటే పేతురు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ యొక్క వలను అక్కడ పారవేసి అక్కడ పడవేసి యేసుక్రీస్తు వారిని వెంబడించాడంట. హల్లెలూయా. సుంకరి అయిన మత్తయి కూడా ఆయన పనిని ఆయన చేసుకుంటున్నప్పుడు ఆ యొక్క పనిని ఆయన కొనసాగిస్తున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ మత్తయి గారిని పిలిచినప్పుడు కూడా ఆ పనిని విడిచిపెట్టి ఆయన్ని వెంబడించాడంట. హల్లెలూయా. చూడండి, ఇట్లాగా 12 మంది శిష్యులు కూడా వారి పనులను విడిచిపెట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారిని వెంబడించడము జరిగింది. అందుకనే యేసుక్రీస్తు వారి వెంక చూసి వారిని ఇట్లాగా పారచూచి, బేదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యము మీది అని వారితో పలికిన గొప్ప సత్యము. హల్లెలూయా. చూడండి, ఈ లోకంలో బేదలుగా ఉండటం అనేది తప్పు కాదు, ధనవంతులుగా ఉండటము తప్పు కాదు. కానీ ఇక్కడ ఈ యొక్క 12 మంది శిష్యులు ఎందుకు బేదలుగా ఉన్నారంటే వారు కేవలము యేసుక్రీస్తు వారిని వెంబడించడము తప్ప వాళ్ళు మరొకటి కలిగి లేకుండా వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే చూడండి, ఈ యొక్క లోకంలో మనం బ్రతకాలంటే ఏదో ఒక ఉద్యోగం చేయాలి, ఏదో ఒక పని మనం చేయాలి. కాకుంటే చూడండి, వారు పూర్తిగా వారి యొక్క పనంతా కూడా దేవుని పనిగా వాళ్ళు ఎంచుకున్నారు. వాళ్ళు దేవునితో ఒక సంబంధాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. వాళ్ళు ప్రతి పనిని కూడా వాళ్ళు ఏం చేశారంట, విడిచిపెట్టి దేవుని యొక్క పని నిమిత్తము వాళ్ళు ముందుకు సాగిపోయారు. వారి జీవితాల్లో ఎక్కడ కూడా వెండి బంగారాలు సంపాదించడము, లేకుంటే ఒక ఇంటిని కట్టుకోవటము, లేకుంటే పొలాలను కొనుక్కోవటం అనేది ఎక్కడ కూడా వారి జీవితాలు మనం చూసినట్లయితే ఎక్కడ కూడా బైబిల్ గ్రంథంలో మనకి కనపడదు. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఈ లోకంలో ఆయన ఎట్లా బ్రతికాడంట, దీనుడిగా బ్రతికాడు, కటిక దీనుడిగా బ్రతికాడు. ఎక్కడ కూడా ఆయన ఏది కూడా సంపాదించుకోవడానికి లోకానికి ఆయన రాలేదు. కానీ పాపుల కొరకు తన ప్రాణాన్ని క్రయధనాన్నంగా ఇవ్వటానికి, తన ప్రాణాన్ని పెట్టడానికి ఈ లోకానికి వచ్చాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకనే ఆయన్ని కొంతమంది అడిగినప్పుడు నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు తల వాల్చుకోవడానికైనా కానీ స్థలము లేదని ప్రభువారు ఖండితంగా చెప్పి ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనకి మంచి గృహాలను ఇచ్చాడు, అలాగే పొలాలను ఇచ్చాడు, అలాగే మనము అన్నీ కూడా చక్కగా మనము జీవించడానికి ఆహారాన్ని ఇస్తున్నాడు, మంచినీటిని ఇస్తున్నాడు, అన్నీ కూడా ఆయన మన కొరకు సమకూర్చాడు.
కానీ ఈరోజు మనము దేవుణ్ణి మనం ఇంకా ఎంతగా మనం ఘనపరచాలంటే, ఎంతగా ఆయన నామాన్ని మనము మహిమపరచాలంటే, మనము దినము కూడా మనము ఆయన్ని స్తుతించి ఆయన్ని మనం మహిమపరిచే వారిగా మనము జీవించాలి. ఆయన మన కొరకు అన్నీ కూడా సమర్పించాడు, అన్నిటినీ కూడా మనకి అనుగ్రహించాడు దేవుడు. మనం ఎప్పుడు కూడా మనము ఈ లోకంలో బేదలుగా మనం కనపడినప్పటికీ కూడా క్రీస్తు నిమిత్తము మనం అన్నిటినీ కూడా విడిచిపెట్టి ఆయన్ని వెంబడిస్తే మనం ఎప్పటికీ కూడా బేదలుగా మనము ఉండము. అందుకనే ప్రభు అంటాడు, ఈ లోకంలో మీరు ధనాన్ని సమకూర్చుకుంటేనంట ఇక్కడ దొంగలు కన్నం వేస్తారంట. దొంగలు కన్నం వేసి నీ యొక్క ధనాన్ని కూడా అంతటిని కూడా అపహరిస్తారు, దొంగిలిస్తారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పిన ఒక మాట ఏంటంటే, మీరు పరలోకంలో మీరు ధనాన్ని సమకూర్చుకోమంటున్నాడు దేవుడు. అంటే ఇక్కడ ధనాన్ని సమకూర్చుకొని ధనవంతులైన వారు ఎలాగ ఉంటారంట, వాళ్ళు కలిగి ఉన్నదాన్ని దొంగలు దోచుకొని వెళ్ళిపోతారంట. ఇక్కడ మనం సంపాదించుకున్న వాటిని అన్నింటినీ కూడా దొంగలు ఏం చేస్తారు, కన్నం వేసి దాన్ని దొంగిలిస్తారు. కాకుంటే మనము పరలోకంలో ధనాన్ని సమకూర్చుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ మనము సువార్త నిమిత్తము చేస్తున్న ప్రతి పని నిమిత్తము అన్నీ కూడా మనం చేస్తున్నది ఏంటంటే ధనాన్ని సమకూర్చుకోవడమే. ఎవరైనా ఆకలితో నీ ఎదుటికి వచ్చినప్పుడు వారికి నువ్వు ఆహారం పెడతావు చూడండి, నీవు పరలోకంలో ధనాన్ని సమకూర్చుకుంటావు. యేసుక్రీస్తు ప్రభువారు 5,000 మందికి, ఇంచుమించు 5,000 మంది పురుషులు ఉన్నప్పుడు అక్కడ ఆహారాన్ని పంచిపెట్టారు. దానికి గల కారణం ఏంటంటే, ఒక చిన్న పిల్లవాడంట తన శిష్యుల దగ్గరికి వచ్చి, ఇదిగో నా దగ్గర 5 రొట్టెలు ఉన్నాయి, 2 చిన్న చేపలు ఉన్నాయని చెప్పి వారి చేతికి అప్పగించాడు. వాడు చిన్న పిల్లవాడే, వాళ్ళ అమ్మ వాడికి తినటానికి ఆహారాన్ని ఆ యొక్క 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఇచ్చింది. కాకుంటే వాడు ఏం చేశాడంటే, నా ఒక్కడే కడుపు నినటం కాదు కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి చేతికి ఇస్తే ఆయన ఇక్కడున్న వారందరి కూడా ఆకలి తీర్చగలుగుతాడని చెప్పి ఆ యొక్క బొడ్డోడికి దేవుని యొక్క ఆ గ్రహింపు వచ్చింది. వచ్చి చిన్న పిల్లవాడు వెళ్ళిపోయి ఈ యొక్క ఆహారాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క చేతికి అప్పగించడం ద్వారా దేవుడు దాన్ని ఆశీర్వదించి విరిచి ఆ యొక్క ఉన్న జనసాంద్రతకి అంతటికీ కూడా పంచిపెట్టాడు. పంచిపెట్టినప్పుడు వారందరూ కూడా అంట, బైబిల్ చెప్తుంది, తృప్తిగా భోజనం చేసిన తర్వాత అంట ఎన్ని గంపలు మిగిలినాయి అంట, 12 గంపలు మిగిలినవి. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు చూడండి. మనము ఏదైనా కానీ కొద్దిగా మనము దేవునికి ఇచ్చినట్లయితే దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడంట. మనము లేమిలో కూడా దేవునికి మనం ఇచ్చినట్లయితే దేవుడు దాన్ని ఏం చేస్తాడంట, ఆశీర్వాదకరంగా దాన్ని చేస్తాడంట. ఆ చిన్న పిల్లవాడు ఇచ్చిన కొద్దిగా ఆహారము మహా అయితే ఆడు ఒక్కడికే కడుపు నిండిద్దేమో, కాకుంటే వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారి చేతికి అప్పగించినప్పుడు 1000 మందికి ఆహారంగా మార్చబడింది. 1000 మంది కడుపార తిని తృప్తి పొందారు. హల్లెలూయా! ఇక్కడ బేదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యం మీది అని ప్రభు ఎందుకు మాట్లాడుతున్నాడంటే, చూడండి ఇక్కడ మనం ఇంకొక వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే, మనము మార్కు సువార్త 10వ అధ్యాయము, మార్కు సువార్త 10వ అధ్యాయము ఒక మాట మనము జ్ఞాపకం తెచ్చుకుందాం. 28వ వాక్య భాగాన్ని మనము చదువుకుందాం. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుతుమని ఆయనతో చెప్పసాగాను. అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్కాచెండ్రునైనను, తల్లిదండ్రులైనను, పిల్లలైనను, భూములైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు 100 ఇండ్లను, అన్నదమ్ములను, అక్కాచెండ్రులను, తల్లులను, పిల్లలను, భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మొదటివారు అనేకులు కడపటివారు అగుదురు, కడపటివారు మొదటివారు అగుదురు అనెను. హల్లెలూయా! చూడండి, పేతురుకి ఒక ఆలోచన వచ్చింది, ఒక డౌట్ వచ్చింది.
యేసయ్య మేము సమస్తాన్ని కూడా విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం అన్నాడు. సమస్తం అంటే ఇంటిని విడిచిపెట్టాడు, అలాగే తన తల్లిదండ్రులను విడిచిపెట్టాడు, తన బంధువులను విడిచిపెట్టాడు, తనకి కలిగిన ప్రతీది కూడా విడిచిపెట్టాడు. ఇక్కడ సమస్తం అంటే ఇంకా ఏది కూడా ఒక్కటి కూడా ఆయన కలిగి లేడంట, అన్నీ విడిచిపెట్టాడు. ఆయన విడిచిపెట్టి ప్రభువుని వెంబడిస్తున్నప్పుడు ఆయనకి ఒక డౌట్ వచ్చింది, ఒక సందేహం వచ్చింది. మాకు ఏంటి లాభం, మేము ఏమి పొందుకుంటాము అని అడిగినప్పుడు ప్రభు అంటున్నాడు, మీకు నిత్య జీవం కలుగుతుందని చెప్తున్నాడు. హల్లెలూయా. మీరు నూరంతులుగా ఫలాన్ని పొందుకుంటారని చెప్తున్నాడు. ఇహమందు రెట్టింపుల మీకు ఆశీర్వాదం కలుగుతుందని చెప్తున్నాడు. ఏమండి, ఈరోజు మనము ప్రభువుని మనము వెంబడిస్తున్నామంటే మనము విడిచిపెట్టవలసినవి అనేకముగా ఉన్నాయి. ఇక్కడ దేవుడు చెప్తున్నది ఏంటంటే నీ సొంత తల్లిదండ్రులను విడిచిపెట్టమని, లేకుంటే నీ బంధువులను విడిచిపెట్టాలని, నీ అక్కాచెల్లను విడిచిపెట్టాలని అనే ఈ యొక్క మనము ఆలోచించే ఆలోచన విధానం కాదు అక్కడ చెప్పేది. ఒకవేళ దేవుడు నేను పిలిచినప్పుడంట, ఒకవేళ నన్ను పిలిచినప్పుడు దేవుని యొద్దకు నేను వెళ్ళటానికి, దేవుని పని నేను చేయడానికి నా వారు ఎవరైనా నాకు ఆటంకంగా కలిగించినప్పటికీ కూడా నేను వారిని ఏం చేయాలంట, వారిని విడిచిపెట్టాలంట. దేవుడు పిలుచుకున్నప్పుడు, దేవుడు నిన్ను రమ్మని నిన్ను పిలిచినప్పుడు అంట, నిన్ను అభ్యంతరంగా పరుస్తున్న వారిని, నిన్ను ఆటంకపరుస్తున్న వారిని, నీ సొంత వారిని అయినా నువ్వేం చేయాలంట, వారిని విడిచిపెట్టి ప్రభువుని వెంబడించాలి. ఒకవేళ ప్రభువుని నువ్వు వెంబడించకపోతే నీ జీవితం అంతా కూడా ఈ లోకంలో బాగానే ఉంటుంది, కానీ ప్రభు యొక్క అది రాకడ దినాల్లో నువ్వు దేవునితో నువ్వు సంబంధం లేని వ్యక్తిగా మిగిలిపోతావు. అందుకని చూడండి, అబ్రహామును దేవుడు పిలిచినప్పుడంట ఆ యొక్క ఊరు అనే ఆ ప్రాంతం నుండి, ఆ కల్దీయుల దేశంలో ఉన్న ఆ ఊరు యొక్క ఆ పట్టణం నుండి అంట ఆయన బయలుదేరాడంట. అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము తన సొంత ఇంటిని విడిచిపెట్టాడు, సొంత బంధువులను విడిచిపెట్టాడు, తన ఇంటి వారిని విడిచిపెట్టాడు, అన్నిటినీ కూడా విడిచిపెట్టాడు. బైబిల్ చెప్తుంది తాను ఎక్కడికి వెళ్ళాలో ఎరగకనే అక్కడికి బయలుదేరాడంట. దేవుడు అట్లా పిలుస్తాడు. నీ ఎదుట ఉంచబడిన ఆ యొక్క ఆశీర్వాదము నీవు మొట్టమొదటిగా నువ్వు పిలువబడినప్పుడు నీకు తెలియదు, కానీ కొద్దిగా నువ్వు వెళ్తున్నప్పుడు ఆ మార్గంలో నువ్వు తప్పకుండా నువ్వు తెలుసుకుంటావు. ఏమండి, అబ్రహాముకున్న విశ్వాసము మన జీవితంలో కూడా కలగాలని దేవుడు మనకి బోధిస్తున్న సత్యం ఇది. అబ్రహాము అన్నిటిని విడిచిపెట్టాడు కాబట్టి ఆయన విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతున్నాడు ఎప్పటికీ కూడా. ఆయన ఒకళ్ళు విడిచిపెట్టలేదంటే ఎప్పటికీ కూడా మనం వాక్యంలో అబ్రహాము గారి పేరు మనము చదివే వాళ్ళం కాదు. ఆయన గురించిన ఆ యొక్క ప్రతి మాట కూడా మనము జ్ఞాపకం తెచ్చుకోవాల్సిన అవసరమే లేదు. అందుకని చూడండి, అబ్రహాము దేవునికి విధేయుడయ్యాడు. అబ్రహాము దేవుని మాటకు ఆయన విధేయత చూపించాడు కాబట్టి ఆయన విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు అబ్రహాము. ఈరోజు పేతురు కూడా అదే మాట్లాడుతున్నాడు. ఇక్కడ మొట్టమొదటగా ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, పేతురు సమస్తమును కూడా మేము విడిచిపెట్టామని చెప్తున్నాడు. మొట్టమొదటి మాట ఏంటంటే సమస్తమును కూడా విడిచిపెట్టాము. దేన్ని విడిచిపెట్టామంటే, నాకున్న ధోరణిని నేను విడిచిపెట్టాను, నాకున్న వలను నేను విడిచిపెట్టాను, నా ఇంటిని నేను విడిచిపెట్టాను, అన్నిటినీ ఇంకా ప్రతిదీ కూడా చెప్పుకుంటూ పోతే ఆయన ఏదైతే కలిగి ఉన్నాడో వాటన్నిటిని కూడా విడిచిపెట్టాడు. ఏమండి, ఈ లోకంలోనికి మనము రావడానికి తల్లి గర్భం నుంచి మనం వస్తాం, అలాగే వెళ్ళేటప్పుడు కూడా ఒక్కడమే మనం వెళ్ళిపోతాం. కానీ మనతో పాటు ఏది కూడా మనము తీసుకుని వెళ్ళలేం. అన్నిటిని మనం ఏం చేస్తాం, మనము విడిచిపెట్టవలసిన అవసరం ఉంటుంది. అక్కడ నేను పట్టుకొని పోతానంటే మనం ఏది పట్టుకున్నా మన గుప్పిల్లో ఏది ఉండదు, మన చేతిలో ఏది ఉండదు. అన్నిటిని కూడా విడిచిపెట్టి ఒంటరిగా మనం వెళ్ళవలసిన వారమై ఉన్నాం. అందుకని ప్రభు అంటాడు, మనకు ముందుగా నేర్పిస్తున్నాడు, అన్నిటిని కూడా విడిచిపెట్టండి.
ఈ లోకంలో మనం ఏది మనము పొందుకోవడానికి ప్రయత్నం చేసినా పొందుకున్నా కానీ అది మనం జీవితాంతం కూడా దాన్ని మనము కలిగి ఉండొచ్చు, కలిగి లేకపోవచ్చు, కానీ దేవుణ్ణి మాత్రం మనము కలిగి మాత్రం ఉండాలి. హల్లెలూయా. అందుకనే పేతురు అంటున్నాడు, అయ్యా మేము అన్నిటిని కూడా విడిచిపెట్టాము, మేము అన్నిటినీ విడిచిపెట్టాము అంటే ప్రభు ఇక్కడ ఏమంటున్నాడంటే, మనం చదువుదాము. ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతులుగా ఇండ్లను అన్నదమ్ములను. హల్లెలూయా. ఏమండి, వీళ్ళకి దేవుడు ఏమని కొన్ని ఆశీర్వాదాలు ఇస్తున్నాడంటే, కొన్ని దీవెనలు నూరంతులుగా ఇండ్లను అన్నదమ్ములను మాట్లాడుతున్నాడు. ఏమండి, ఎక్కడ మనకి ఉన్నా లేకున్నా కానీ పేతురు పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడంట అక్కడ అన్నదమ్ములను చూడగలుగుతాడంట. అక్కడ అంటే అబ్రహాము నుంచి ఎందరైతే ఉన్నారో వారందరూ కూడా పేతురు అన్నదమ్ములుగా చూచి వారితో ఆనందించగలుగుతాడు పేతురు. అందుకనే అక్కా చెండును, తల్లులను, పిల్లలను, భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. ఏమిటి? నిశ్చయముగా దేవుడు మీకు ఇస్తానన్న ప్రతిదీ కూడా దేవుడు సమకూరుస్తాడు. ఎప్పుడంటే నువ్వు అన్నిటిని కూడా విడిచిపెట్టి దేవునికి నువ్వు లోబడి దేవుని మార్గంలో నువ్వు నడిచినప్పుడే దేవుడు నీకు అన్నిటిని కూడా అనుగ్రహిస్తాడు. దేవుడు చెప్పింది చెప్పినట్లుగానే మనం చెయ్యాలి. దేవుడు ఏదైతే మనకి చెప్పాడో దాన్ని ప్రకారమే మనము జీవించగలిగితే దేవుడంట నూరంతులుగా ఆ ప్రతిఫలాన్ని, ఆ యొక్క ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇస్తాడంట దేవుడు. అందుకని కింద మాట మనం చూస్తే, మొదటివారు అనేకులు కడపటివారు అవుతారు, కడపటివారు మొదటివారు అవుతారంట. ఈ కడపటివారు మొదటివారు ఎవరంటే చూడండి, మొట్టమొదటిగా దేవుని యొక్క రక్షణలో మనం పొందుకున్నప్పుడు, దేవుని మనం రుచి చూచినప్పుడు మనమందరం కూడా ఎట్లా ఉంటామంటే చాలా మటుకు కొంతమంది చాలా ఆనందంగా, ఎంతగానో కూడా ప్రార్థన, వాక్యము, పాటలు అని చాలా ఇదిగా ఉంటారు వాళ్ళు. అంటే వీళ్ళ ఆధ్యాత్మికమైన జీవితం ఎట్లా ఉంటుందంటే చాలా బాగుంటుంది. అందుకనే ప్రభు అంటున్నారు, కడపటి వారు మొదటివారు అవుతారు. మొదటివారు అంట కడపటివారు అవుతారు. తర్వాత కాలక్రమేణా వాళ్ళు అలాగే వెళుతున్నప్పుడు ఏదో బలహీనతలు, ఏదో ఇబ్బందులు, లేకుంటే ఆర్థిక సమస్యలు, ఈ లోకపరమైన యొక్క సమస్యలను వారు ఎదుర్కోలేక వీళ్ళేమైపోతారంట కడపటి వారిగా, చివరి వారిగా మిగిలిపోతారు. అంటే మనం మొట్టమొదటిగా మనం ఎలాగైతే మనము ఆత్మీయ జీవితంలో మనం ఎలాగున్నామో అలాగే చివరి వరకు కూడా మనము అలాగే జీవించాలి. అందుకనే ప్రకటన గ్రంథము మనము 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఎఫెసీ సంఘంతో కూడా ప్రభు ఏమని మాట్లాడతాడు ఇక్కడ చూద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 3వ వాక్య భాగం. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితువని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. హల్లెలూయా. ఏమండి, మొదట దేవుని మీద మనకున్న ప్రేమను మనం విడిచిపెట్టకూడదు. మనము రక్షణ పొందిన తర్వాత, దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఆ మొదటి ప్రేమలో మనము ఎలాగైతే మనము కంటిన్యూగా మనము అలాగే సాగిపోతున్నామో ఆ ప్రేమనంట మనము విడిచిపెట్టకూడదంట. అందుకని ప్రభు అన్నాడు, ఏ స్థితిలో నుంచి నువ్వు పడితేవో అది జ్ఞాపకంలోకి తెచ్చుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమండి, దేవుని దృష్టి ఎదుట ప్రతి విషయము కూడా ఆయనకు తెలుసు. ప్రతీది కూడా దేవుడు చూస్తున్నాడు. ప్రతీది కూడా దేవునికి జ్ఞాపకం ఉంటుంది. అందుకని చూడండి, సంఘముతో కూడా దేవుడు ఇస్తున్న హెచ్చరిక ఏంటంటే, నువ్వు ఏ స్థితిలో నువ్వు పడితేవో ఆ స్థితిని నువ్వు జ్ఞాపకం తెచ్చుకుంటాడు. సామాన్యంగా మనుషులము కదా మనము పడిపోతాము, కానీ దేవుని కృప మనలను ఎలా నడిపిస్తుందంటే మనలను ఆ పడిపోయిన స్థితిలో నుంచి మరలా తిరిగి నిలిపిద్ది. హల్లెలూయా.
పడిపోయినట్టుగానే ఉంటే వారి జీవితం ఎట్లా ఉంటుందంట, చాలా భయంకరంగా ఉంటుంది. అందుకనే పడిపోయిన స్థితిలో నుంచి లేవనెత్తే స్థితిలోనికి మనము తిరిగి రావాలని దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతుంది. హల్లెలూయా. ఇంకొక మాట మనం చూద్దాము. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 7వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వాక్య భాగాన్ని చదువుకుందాం. అయినను ఏవేవి నాకు లాభకరములై ఇండును వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. హల్లెలూయా. ఏమండి, ఇక్కడ పౌలు కూడా ఏమని మాట్లాడుతున్నాడంటే, నాకు ఏదైతే లాభకరముగా ఉన్నావో వాటన్నిటినీ కూడా నేను ఏం చేస్తాను, క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నానని చెప్తున్నాడు. ఏమండి, మనకి లాభకరముగా ఉన్నవన్నీ కూడా క్రీస్తు యేసు నిమిత్తం మనం నష్టపరుచుకోవడం అనేది చాలా ఉత్తమం. హల్లెలూయా. ఎందుకంటే చూడండి, ఈ లోకంలో మనకి లాభకరమైనది అంటూ ఏదన్నా ఉందంటే అది దేవుని వాక్యమే. ఇంకా మిగతావన్నీ కూడా మనకి లాభకరం అనేది ఏది కూడా అంతకు మించి ఏది కూడా లేదు. ఆయనకున్న ప్రతిదీ కూడా లాభంగా ఉన్నవన్నిటిని కూడా దాన్ని నష్టంగా ఆయన ఎంచుకున్నాడు. ప్రతిదీ కూడా నష్టపరుచుకున్నాడు దేవుని నిమిత్తము. ఎంత గొప్ప మనసు చూడండి అయింది పౌలు గారిది. దేవుని కోసము ఆయన ఎంతగా ఆయన ఆశపడుతున్నాడు చూడండి. ఆయన నష్టపరుచుకుంటున్నాడు సమస్తం కూడా. ఈరోజు మనం కూడా దేవునికి మనము సమీపస్తులయ్యే కొలది కూడా ఈ లోకంలో మనకి ఏది కూడా అక్కర్లేదు. దేవునితో నడిచే మన జీవితము ఉండదు చూడండి, అది చాలా సంతోషకరమైన జీవితము, ఆనందకరమైన జీవితము. ఆ జీవితంలో ఎప్పుడు కూడా నువ్వు నష్టపోవు, నువ్వు ఎప్పుడు కూడా కన్నీటిని నువ్వు కార్చవు. చూడండి, ఈ లోకంలో మనం ఏదైతే మనకి కలిగి ఉందో వాటిని బట్టి మనకి ఎప్పుడో కూడా మనకి కన్నీరు వస్తుంది, దుఃఖం వస్తుంది, వేదన వస్తుంది. అవన్నీ కూడా మనం కలిగి ఉన్నా మనల్ని సంతోష పెట్టనివ్వదు. ఒకవేళ అవి లేకపోయినా కానీ మనము సంతోషంగా ఉండొచ్చు. అందుకనే ప్రభు అంటున్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు తన వాక్యం ద్వారా చెప్తున్నాడు, పౌలు అంట అన్నిటిని కూడా క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నాడంట. ఎంత గొప్ప మనసు చూడండి. అయ్యా నీకు ఇంత ఇస్తాను నేను, సంతోషం ఉందంటే లేదు. ఎప్పుడైతే ఆయన దమస్క మార్గంలో అలాగ వెళ్తున్నాడో ప్రయాణమై, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన దర్శించడము, ఆయనతో మాట్లాడడం ద్వారా అప్పటి నుండి కూడా ఆయన ప్రభు యొక్క సేవకుడిగా, ప్రభు యొక్క పరిచారకుడిగా, ఆయన నామముని అనేకులకు ప్రకటించేవాడిగా ఆయన ప్రభువు ఆయన ఏర్పరచుకున్న గొప్ప సాధకమై ఉన్నాడు ఆయన. అప్పటి నుండి ప్రభు ఎప్పుడైతే దర్శించాడో, ఎప్పుడైతే అతనితో మాట్లాడాడో, అప్పుడు ఏది కూడా నాకొద్దు అని నష్టంగా ఆయన ఎంచుకున్నాడంట. ఈరోజు చూడండి, మనము ఒక 100 రూపాయలు నష్టపోయినా కానీ మనం బాధపడతాం. లేకుంటే ఏదన్నా మనకి లేదనుకోండి, దాని నిమిత్తం మనము బాధపడతాం. కాకుంటే అట్లా కాదు, కానీ ఏది ఉన్నా ఏది లేకపోయినా కానీ క్రీస్తు నిమిత్తము మనము ఎట్లాగా ఉండాలంట, అవి నష్టపోయినా కానీ చాలు, నేను నా దేవునితో ఉన్నాను, నా దేవునితో ఒక సంబంధాన్ని నేను కలిగి ఉన్నానని చెప్పి మనం జీవితాన్ని మనము ముందు కొనసాగించుకోవటమే. హల్లెలూయా. మనం నష్టపోమండి క్రీస్తు నిమిత్తం. ఎక్కడ కూడా వాక్యం నిమిత్తం మనం ఎక్కడ కూడా మనము నష్టపోము. మనము దేవుడు మనలను నష్టపోయేటట్టుగా కూడా చేయడంట. అందుకని ఇంకొక మాట మనం చదువుకుందాం. ఇక్కడే మనం ఇంకొక మాటను చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో
3:8 నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ చూడండి, క్రీస్తు యేసు గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము ఏంటంట? జ్ఞానము నిమిత్తం అంట ఆయన సమస్తమును కూడా ఆయన ఎట్లాగా ఎంచుకున్నాడంట? నష్టముగా ఎంచుకున్నాడంట. ఈరోజు మనకి కావలసినది ఏంటంట? దేవుని గురించిన జ్ఞానం మనకు కావాలి. ఆ జ్ఞానం మనకు ఉంటే చాలండి, మనకి ఏది కూడా అక్కర్లేదు. అందుకనే చూడండి, జ్ఞానము కలిగిన వాడు ఎక్కడైనా కానీ అతడు ఎట్లా ఉంటాడంట? చాలా ధైర్యంగా ఉంటాడు. ఎవరికైనా కానీ ఎవరైనా ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకు బదులుగా జవాబు ఇవ్వగలుగుతాడు. ఎక్కడ కూడా బెదరడు, ఎక్కడ కూడా ఆ ధైర్యాన్ని చెడిపోడు, అధైర్యపడడు అతడు. అందుకని చూడండి, క్రీస్తు యేసు గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం అంట. ఈ రోజుల్లో మనుషుడు ఎందుకు నశించిపోతున్నాడంటే దేవుని గురించిన జ్ఞానము లేక, దేవుడిచ్చిన ఆ యొక్క జ్ఞానము లేక మనుషుడు కొందరు నశించిపోతున్నారు. తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటిని విడిచి వెళ్ళినప్పుడు ఎట్లా ఉన్నాడు? సంతోషంగానే ఉన్నాడు. కానీ కొన్నాళ్ళ తర్వాత తన దగ్గర ఉన్న ధనమంతా కూడా ఆ యొక్క వృధాగా ఖర్చు పెట్టేసి ఆ ధనమంతా కూడా లేమి స్థితిలోకి వచ్చేసినప్పుడు ఆయనకి జ్ఞానోదయమైంది. ఏమైంది? జ్ఞానోదయమైనప్పుడు నా తండ్రి ఇంటికి నేను మరలా వెళతాను, నా తండ్రి ఇంటి దగ్గర అనేకమైన పనివారు ఉన్నారు, వారికి సమయానికి ఏం దొరుకుతుందంట? ఆహారం దొరుకుతుంది. నా తండ్రి అనేకులను పోషిస్తున్నాడు, నేను కూడా వెళ్ళి ఆ పనివారిలో ఒక పనివాడిగా నేను కూడా ఉండి నేను కూడా ఆహారం కూడా తింటానని తనలో తాను అనుకొని బయలుదేరాడు. చూడండి, తండ్రి మరలా కుమారుడు వచ్చినప్పుడంట ఎంతగానో కూడా ఆనందించాడంట. చేతికి ఉంగరాన్ని ఇచ్చాడంట, పాదాలకి చెప్పులను ఇచ్చాడంట, మంచి వస్త్రాన్ని ఇచ్చాడంట, అలాగే మంచి విందును కూడా ఏర్పాటు చేశాడు ఆయన. ఎంత సంతోషపడ్డాడో చూడండి. ఏమండి, అందరూ చాలామంది తప్పిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ తిరిగి వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అది నాదే తప్పు, నాదే పొరపాటు, మరలా నేను ఇంటికి వెళ్తాను, మరలా నా తల్లితో నేను మాట్లాడతాను, నా తండ్రితో నేను మాట్లాడతాను, నా తప్పు నేను తెలుసుకున్నాను అని చెప్పి మరలా ఆయన ఇంటికి వచ్చాడండి. ఇంటికి రాకుండా మరలా ఆ ప్రాంతంలోనే ఆ దేశంలో ఉండే అతడు ఆకలి చేత ఆయన చచ్చిపోయి ఉండేవాడు. అందుకని చూడండి, బైబిల్ చెప్తుంది క్రీస్తు యేసుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము మనము కలిగి ఉండాలంట. ఆ జ్ఞానము లేదనుకోండి, మనం జీవితంలో ఏది కూడా సాధించలేము. ఏది కూడా మనము సాధించినా మన జీవితము సంతోషంగా ఉండదు. అందుకనే ప్రభు అంటున్నాడు, దేవుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలంట. అందుకని జ్ఞానం గలవాడు ఎక్కడ కట్టాడు? ఇల్లు బండ మీద తన ఇంటిని కట్టుకున్నాడు. బుద్ధిహీనుడు ఎక్కడ కట్టాడంట? ఇసుక నేల మీద కట్టాడంట. ఇసుక మీద తన ఇంటిని నిర్మించాడు. ఎవడు బాగున్నాడంటే, ఎవడైతే బండ మీద తన ఇంటిని కట్టుకున్నాడో వాడు బాగున్నాడు. ఇసుక నేల మీద కట్టుకున్న వాడు ఆ యొక్క జీవితం అంతా కూడా నాశనం అయిపోయింది. ఆ జీవితాన్ని నష్టపరుచుకున్నాడు. ఇసుక నేల మీద కట్టేటప్పుడు ఎట్లా ఉంటుంది? వాడు బాగానే కట్టాడు, ఆనందించాడు, చక్కగా అందరితో కూడా నేను ఇంటిని కట్టుకున్నానని చాలా చక్కగా చెప్పాడు, ధైర్యంగా చెప్పాడు. కానీ ఒక తుఫాను వచ్చింది, గాలివాన్ వచ్చింది, కానీ అది నిలబడలేదు. దేవుడు చెప్తున్న ఈ యొక్క ఇంటి నిమిత్తం అంటే మన నిమిత్తమే చెప్తున్నాడు. మనము బుద్ధి కలిగిన వారమైతే క్రీస్తును ఆధారం చేసుకొని, ఆయన యొక్క జ్ఞానాన్ని ఆధారం చేసుకొని మనము జీవించగలుగుతాం. బుద్ధిహీనులమైతే మనము
ఆయన యొక్క జ్ఞానాన్ని మనము పక్కన పెట్టి, ఆయన యొక్క ఆలోచన మనం పక్కన పెట్టి, ఆ యొక్క బుద్ధిహీనుడు కట్టుకున్న ఆ యొక్క ఇంటిని ఎట్లయితే కట్టుకున్నాడో అట్లా కట్టుకొని మన జీవితాన్ని కూడా మనం నష్టపరుచుకుంటాం మనం. అందుకనే బైబిల్ గ్రంథంలో ఎప్పుడు కూడా ప్రభు మనల్ని ఎప్పుడు కూడా జ్ఞానాన్ని మీరు పొందుకోండి, జ్ఞానాన్ని మీరు కలిగి ఉండండి అని దేవుడు అనేక మార్లు మనతో మాట్లాడుతున్నాడు. సామెతల గ్రంథం మనం చదివినప్పుడు, నా కుమారుడా నా ఉపదేశాన్ని ఆలకించు, నా ఉపదేశాన్ని నువ్వు మరవద్దు అని అనేకమైన మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా మనము మరవకూడదు, ఎప్పుడు కూడా మనము మర్చిపోకూడదు. ఒకళ్ళు అట్లాగా నువ్వు మర్చిపోయినట్లయితే, లేకుంటే అట్లాగా నువ్వు జ్ఞాపకంలోకి తెచ్చుకోలేకపోతే మనము ఏంటంట జ్ఞానం కలిగిన వారంగా ఉంటామో జ్ఞానహీనులుగా ఉంటామంటే జ్ఞానహీనులుగానే మనము మిగిలిపోతాం. ప్రభు చెబుతున్నాడు ఎప్పటికప్పటికీ కూడా వాక్యాన్ని నీ హృదయంలో ముద్రించుకోవాలి, వాక్యాన్ని నువ్వు ధ్యానించాలి, వాక్యాన్ని నీవు అవలంబించాలి. ఏమండి, గేదెలంట ఆ యొక్క పచ్చిక బయలులోకి వెళ్ళి ఆ యొక్క గడ్డిని తీసుకొని తిని మరలా అదేం చేస్తుంది, నీటి పట్ల కూర్చొని ఆ యొక్క గడ్డిని మరలా నవర వేస్తుందంట. అట్లాగా మరలా ఆ యొక్క ఆహారాన్ని అట్లాగా నెమరు వేసినప్పుడు దాన్ని చక్కగా నమిలి 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 తిన్నప్పుడు అది చాలా పుష్టిగా ఉంటుంది. ఈరోజు వాక్యం కూడా అంతే. మనము హడావుడిగా మనం చదువుకొని హడావుడిగా మనం పక్కన పెడితే దాంట్లో ఉన్న సారము నీకు ఏమర్థమవుతుంది? అందుకని వాక్యం వద్దకు వచ్చినప్పుడంట ఆ యొక్క వాక్యపు వెలుగులో ఉన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఆ సత్యాన్ని గ్రహించినప్పుడే, ఆ సత్యాన్ని తెలుసుకున్నప్పుడే మనకి జీవితంలో ఉన్న పరమార్థం అనేది మనకి అర్థమవుతుంది. ఒక ఇద్దరు వ్యక్తులు అలాగ వెళ్తున్నారంట, వారి వారి ప్రాంతాలకు వెళ్తున్నారంట. ఆ యొక్క ఇద్దరు వ్యక్తులు వెళ్తున్నారు అంతా కూడా పట్టపగలు చక్కగా కనపడుతుంది మార్గం అంతా కూడా. దారిలో ఉన్న ఆ ఏనా కానీ వారికి ఎదురవుతున్న ముళ్ళ కంచెలు కానీ తీసి పక్కన పడేసుకున్నారు, లేకుంటే వారికి ఎదురుగా ఉన్న చిన్న చిన్న కాలువలు అవన్నీ కూడా కర్ర సహాయం ద్వారానో లేకుంటే వారి దగ్గర ఉన్న పనిముట్ల ద్వారానో వాటి సహాయం ద్వారానో ఆ కాలువలు దాటి పక్కకి వెళ్ళిపోయారు. అలాగే వెళ్ళిపోతుంటే ఇంకా రావాల్సి ఉంది వాళ్ళ గ్రామము. ఇంతలోనే అక్కడ చీకటి పడింది. ఒకడు అంటున్నాడు, అరే మనము ఈ రాత్రికి మనము ఎక్కడైతే మనం ఉన్నామో ఇక్కడే ఉండిపోతాం అన్నాడు. ఇంకోటి ఏమంటున్నాడంటే, లేదు మనం వెళ్ళాల్సిందే, మన ఇంటికి వెళ్ళి మనము ఆహారం తీసుకొని చక్కగా మనం నిద్రపోవచ్చు, కొద్ది దూరమే ఉంది కదా, పద మిత్రమా లేచి మనం వెళ్దామంటే ఈ యొక్క వ్యక్తి ఏమంటున్నాడంటే, నేనైతే రాను, నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు, కానీ ఎందుకో మంచిది నువ్వు కూడా ఇక్కడే ఉండు అన్నాడంట. కానీ ఇద్దరు కూడా ఆలోచనలు వ్యత్యాసంగా ఉన్నాయి. ఆయనేమో వండిపోమంటాడు, ఇతనేమంటాడు వెళ్ళిపోదామంటాడు. సరే అని చెప్పి ఇద్దరి ఆలోచనలు కలవలేదు కాబట్టి ఒక వ్యక్తి ఎక్కడైతే ఉన్నాడో అక్కడే నిలిచిపోయాడు, మరొక వ్యక్తి ఎక్కడైతే ఉన్నాడో అక్కడి నుండి మళ్ళా ప్రయాణం అయిపోయాడు. సరే తెల్లారైంది. ఆ లేచినప్పుడు ఇతను అనుకున్నాడు, నా గమ్యానికి నేను వెళ్ళిపోతానని అనుకొని ప్రయాణమై వెళ్తున్నాడు. కానీ ఆ ప్రయాణ మార్గంలోనే కొద్ది దూరం రాగానే ఆ యొక్క వ్యక్తి తనతో పక్కనున్న మరొక వ్యక్తి అంట అక్కడ మరణించాడంట. మరణించి ఆ యొక్క త్రోవ ప్రక్కన పడిపోయి ఉన్నాడు. ఆ మార్గంలోనే ఎందుకు పడిపోయాడు చూసి కన్నీరు కార్చాడు, ఎంతగానో కూడా బాధపడ్డాడు. ఊరికి వెళ్ళాడు, వారి యొక్క బంధువులను కుటుంబ సభ్యులను తీసుకొచ్చారు, ఆయన తీసుకుని వెళ్ళిపోయారు. ఇక్కడ జరిగింది ఏంటంటే, ఎప్పుడైనా కానీ మనము వెలుగు ఉన్నప్పుడు
మనము గమ్యానికి వీలైన త్వరగా మనము చేరుకోవాలి. ఆ వెలుగు అంటే ఆ పగలు ముగించబడిన తర్వాత రాత్రి వచ్చినప్పుడు నువ్వు చేసే ప్రయత్నము కొన్నిసార్లు అది ఫలించవచ్చు, కొన్నిసార్లు అది విఫలము అయిపోవచ్చు. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఏంటంటే, ఈ లోకానికి నేను వెలుగుగా వచ్చానని చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు మనందరికీ కూడా వెలుగు దేవుడు ఇచ్చేసాడు. ఆ వెలుగులోనే మనం జీవిస్తున్నాం. కానీ ఆ వెలుగు ఉన్నంత వరకు మనము దేవుని మనం నమ్ముకోకపోతే, ఆ వెలుగు మన మీద ప్రకాశిస్తున్నంతసేపు మనము దేవుని మనము నమ్మకపోతే, తర్వాత మనము మన జీవితం అనేది కటిక చీకటిలోనికి మనం నడిపించుకున్న వారం అవుతాం. తర్వాత మళ్ళీ మనం వెనక్కి తిరిగి మనము మరలా నా జీవితం నాకు కావాలి, మరలా నేను అక్కడి నుంచి నేను ప్రారంభించాలనుకుంటే మనం ఏమాత్రం కూడా మనము వెనక్కి అనేది వెళ్ళలేము, మన జీవితాన్ని మళ్ళీ మనము పొందుకోలేము. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటాడు, వెలుగు ఉన్నప్పుడే నీ జీవితాన్ని నువ్వేం చేయాలంట, చక్కదిద్దుకోవాలి. మన కుటుంబాన్ని చక్కదిద్దుకోవాలి. మనకిచ్చిన దేవుని యొక్క రక్షణ మనము కూడా కాపాడుకోవాలి. హల్లెలూయా. అందుకని చూడండి, జ్ఞానము కలిగి మనము అన్నిటిని కూడా నష్టపరుచుకోవాలి. ఏ జ్ఞానం అంటే క్రీస్తు యేసుకి ఉన్న పరిపూర్ణమైన జ్ఞానము. దాని నిమిత్తం ఏమండి, కొంతమంది పౌలుని అది కొంతమంది అంటారు, పేతురుని అంటారు, పౌలుని అన్నారు. వీళ్ళందరినీ కూడా ఏమండి మీకు పిచ్చి పట్టిందా, లేకుంటే మీరేమన్నా వెర్రి వాళ్ళ ఏంటి, అన్నీ కూడా ప్రభువే ఏసే 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 అంటారు, అన్నిటిని విడిచిపెట్టారు. మేము చూడండి, మాకు పొలాలు ఉన్నాయి, మాకు ఇళ్ళు ఉన్నాయి, మాకు పిల్లలు ఉన్నారు, మాకు వాహనాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఏసైని నమ్ముకున్నందుకు మీకు ఏం కలిగింది? ఎప్పుడు చూసినా మీరు అట్లాగా నడుస్తూ ఉంటారు, ఏసై గురించి చెప్తూ ఉంటారు అని. లోకంలో అనేకులు కూడా దేవుని యొక్క బిడ్డలను హేళన చేసేవాళ్ళు ఉన్నారు, ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉన్నారు. కాకుంటే వారందరికీ కూడా ఈ లోకంలో ఉన్న జ్ఞానాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు, కానీ దేవుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము వాళ్ళు కలిగి లేరు. అందుకనే ఆయన ధనవంతుడై ఉండి కూడా మన నిమిత్తము దరిద్రుడయ్యాడంట యేసుక్రీస్తు వారు. మన కొరకు దరిద్రుడయ్యాడు, మనందరినీ కూడా ధనవంతులు చేయటానికి ఆయన. కానీ మనము దేవుని యొద్దకు రావాల్సిన టైంలో, దేవుని సన్నిధికి చేరవలసిన టైంలో మనము చేరలేకపోతున్నాము, ఆయన్ని మనము కనుక్కోలేకపోతున్నాము. గుడ్డివాడు చీకటిలో తన త్రోవను ఎట్లాగైతే వెతుకుతూ ఉంటాడో, ఎంత వెతికినా అది కనపడకుండా ఉంటుందో, అట్లాగే కూడా మనము ఏం చేస్తాము, ఆయన వెతుకుతూ ఉంటే ఆయన మనకి కనపడ్డు. అందుకని ప్రభుని మనము ఆయన మనకిచ్చిన సమయంలోనే మనము ఆయన వెతకాలి, ఆయన్ని వెతికి మనము ఆయన దగ్గరికి మనము చేరాలి. హల్లెలూయా. ఇంకొక మాట మనము జ్ఞాపకం తెచ్చుకుందాం. తిమోతికి రాసిన పత్రిక, మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వాక్యము. మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వాక్యము. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. హల్లెలూయా. ఏమండి, భక్తి విషయంలో మనం ఎట్లా ఉండాలంట, సంతుష్టి సహితముగా మనం ఉండాలి, సంతుష్టిగా ఉండాలి. అది గొప్ప లాభ సాధనమై ఉందంట. ఏమండి, ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారు, బేదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యము మీది అన్నాడు. ఆయన మీది అని చెప్పడానికి వాళ్ళు అనుసరిస్తున్నది ఏంటి, దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు వెంబడిస్తున్నారు, అన్నిటిని విడిచిపెట్టారు. ఇప్పుడు మన వంతు వచ్చింది, మనం ఏం చేయాలి, ఆ యొక్క సంతుష్టికరమైన దైవభక్తిని మనము వెంబడించాలంట. అది మనకి గొప్ప లాభకరంగా ఉంటుంది.
ఆ భక్తి లేకపోతే మనకి ఏది కూడా లాభకరంగా మనకి ఉండదు. మన భక్తి సంతృష్టికరంగా ఉండాలి, అది సంతృప్తిని ఇవ్వాలి. అది ఆ భక్తి సంతృప్తిని ఇవ్వకపోతే మనం చూడండి తృప్తి పడలేము. మనం ప్రభునందు ఆ యొక్క సంతృప్తి పడేటట్టుగా మనం భక్తి చేయాలి. భక్తి ఎలా చేయాలంటే మనం ప్రతి దినము కూడా కొద్ది సమయాన్ని మనం దేవునికి అప్పగించాలి. కొద్ది సమయము దేవునికి అప్పగించి ఆయన సన్నిధిలో మనము గడపాలి. మనము ఒక అరగంట, లేకుంటే ఒక గంట, లేకుంటే ఒక 2 గంటల, లేకుంటే ఉదయం 1 గంట, మధ్యాహ్నం 1 గంట, రాత్రి వేళ 1 గంట, అలా మనం నిర్ణయించుకోవాలి. దానియేలు కూడా నిర్ణయించుకున్నాడు. ఒక రోజుకి 3 మోకాళ్ళ మీద ప్రార్థన చేయటం అనేది ఆయన నిశ్చయించుకున్నాడు. అది దైవభక్తి. అది దావీదు ఒక రోజంతా కూడా 7 మార్లు ఆయన ప్రార్థనలో గడపాలి. దేవునికి అందుబాటులో నేను ఉండాలి, దేవుని విషయంలో నేను దగ్గరగా నేను జీవించాలి అని దావీదు తనలో తాను దైవభక్తిని పెంపొందించుకుంటున్నాడు. లాభకరంగా దాన్ని సాధన చేస్తున్నాడు ఆయన. అలాగే అబ్రహాముని మనం చూసినట్లయితే ఆయన కూడా ఈ యొక్క భక్తి విషయంలో ఎంత సాధన చేశాడంటే ఆ యొక్క సాధన విషయంలో ఆయన ఉన్నతమైన శిఖరంలో నిలిచి ఉన్నాడు. ఆయన భక్తి విషయంలో చూడండి ఎంత గొప్పవాడిగా ఉన్నాడో. ఆ యొక్క దేవుడు తన కుమారుడిని బలి అర్పించమన్నప్పుడు తన పనివారిని 2 గాడిదను ఆ కొండ కింద వాళ్ళని పెట్టి ఆ పనివారి 2తో అబ్రహాం అన్న ఒక మాట ఏంటంటే, మీరు ఇక్కడే ఉండండి, నేను నా కుమారుడు కూడా పైకి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించి మళ్ళీ ఎక్కడికి వస్తాము, కిందకి మీ దగ్గరికి వస్తాం అన్నాడు. నిజంగా చెప్పండి, అబ్రహాము ఎందుకు వెళ్తున్నాడు ఆ కొండ మీదకి? దేవుడు తన ఒక్కగానొక్క కుమారుడిని బలి అర్పించడానికి పైకి వెళ్తున్నాడు. కానీ అబ్రహాము చెప్తున్న మాట ఏంటి? నేను నా కుమారుడు పైకి వెళ్ళి దేవుణ్ణి ఆరాధిస్తాము, మరలా కిందకి ఎంతమంది వస్తాము? 2 వస్తామన్నాడు. ఏమండి అక్కడ చూడండి ఆయన భక్తి విషయంలో ఎంత ఆయన చూడండి ఇదిగా ఉన్నాడో, ఎంత విశ్వాసం ఉందో చూడండి. తన కుమారుడు బలి అర్పించవలసి ఉన్నది కాకుంటే దేవుడు చివరి యొక్క గడియలో, చివరి యొక్క నిమిషంలో, అబ్రహామా నీ యొక్క కత్తిని అక్కడ ఆపు, ఆ పిల్లవాడిని నువ్వేం చేయొద్దు అని చెప్పినప్పుడు తర్వాత ఆ బలిపీఠం మీద నుంచి తన కుమారుడిని కిందకి దింపి, ప్రభువా మరి నేను బలిపీఠాన్ని నేను కట్టాను, కట్టెలు నేను తెచ్చాను, మరి ఇక్కడ నువ్వు బలి అర్పించవలసి ఉంది కదా అని అబ్రహాము దేవుడితో మాట్లాడుతుంటే అబ్రహాముకి దేవుడు చూపిస్తున్నది ఏంటంటే ఆ యొక్క గొర్రె పిల్లను చూపించాడు. అక్కడ ఆ యొక్క చెట్టు కొమ్మల్లో అక్కడ గొర్రె ఒకటి చిక్కుకుపోయింది. దాన్ని తీసుకొచ్చి ఏం చేశాడంట, ఆ బలిపీఠం మీద ఆ గొర్రెని బలి అర్పించి దేవునికి అక్కడ ఆరాధన చేసి మరలా 2 కూడా కిందకి దిగి వస్తున్నారు. ఈరోజు చూడండి, దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మన భక్తి విషయంలో మనము ఎట్లా ఉండాలంటే అది మన అంచనాలకి మించి ఉండాలి. మనకి ఉన్న భక్తి, ఇది నేను దేవుని విషయంలో ఈ పని నేను చేయగలుగుతాను, దేవుడు నాకు సహాయం చేయగలుగుతాడని చెప్పి మన భక్తి విషయంలో మనం ఏం చేయాలంట, మన ఆధ్యాత్మికమైన స్థితిని మనం పెంచుకోవాలి. అందుకని ప్రభు అంటున్నాడు, మనమంట ఆయన నిమిత్తము మొట్టమొదటిగా మనం ఏం చేయాలంట, సమస్తాన్ని కూడా విడిచిపెట్టాలి, అన్నిటినీ కూడా మనము నష్టముగా ఎంచుకోవాలి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వాక్యంలో ఆయన దైవభక్తి గొప్ప లాభ సాధనంగా మనం చెయ్యాలి. చాలామంది మనం అడగవచ్చు, ఏంటి ఇంత భక్తి చేసి ఎందుకు ఆ భక్తి అని అడుగుతూ ఉంటారు. అదే మీకు తెలియదు, నేను ఈ భక్తి చేయటం వల్ల
నా దేవునికి నేను దగ్గర అవుతున్నాను. ఈ భక్తి చేయటం వల్ల నా దేవునితో నేను ఒక సంబంధాన్ని నేను కలిగి ఉన్నాను అని మనం చెప్పాలి. ఈ భక్తి నువ్వు చేస్తున్న ఈ క్రమంలో దేవుని యొక్క రాజ్యానికి నువ్వు సమీపంగా ఉన్నావని నువ్వు జ్ఞాపకం తెచ్చుకోవాలి. దేవునితో నువ్వు నిత్యము కూడా యుగ యుగాలు కూడా ఆయనతో పాటు నువ్వు జీవిస్తావని నువ్వు తెలుసుకోవాలి. అందుకనే ప్రభు మన కొరకు ఏమైపోయాడు? సిలువలో బలియాగమైపోయాడు. ఆయన మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఆ యొక్క సిలువలో తన ప్రాణాన్ని బలిగా మన కొరకు అర్పించాడు. అటువంటి దేవుడు పునరుద్ధారణే తిరిగి లేచాడు. అటువంటి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నది ఏంటంటే, మనమందరం కూడా ధన్యులము. హల్లెలూయా. దేవుని రాజ్యము మనదే. ఈ లోకరాజ్యం కాదు దేవుడు మనకిచ్చేది. ఆ నీతి కలిగిన రాజ్యము, మహిమ కలిగిన రాజ్యము, దేవుడు ఎప్పుడు మనతో ఉండే రాజ్యాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఆ రాజ్యంలో చేరేంత వరకు కూడా మనము దేవునితో మనము నిత్యము కూడా ప్రతి దినము కూడా మనము నడవలసిన వారమై ఉన్నాం. ప్రతి నిమిషము కూడా, ప్రతి గడియ కూడా దేవునితో మనము నడిచి ఆయన నామాన్ని మనము మహిమపరచాలి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.